వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. రైతు బంధు అరువులకే అందాలన్న జిల్లా కలెక్టర్ హనుమంతారావు. వ్యవసాయం యోగ్యం కాని భూముల పరిశీలనను పక్కాగా చేయాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. కస్టమ్ మిల్లింగ్ రైస్ సీఎంఆర్ను సకాలంలో చెల్లించడంలో వైఫల్యం చెందిన మిల్లర్లపై చర్యలు తీసుకోవాలన్న అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్. పూరగిరి క్షత్రియ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన యాదగిరిగుట్ట పట్టణ సిఐ రమేష్. క్రీడాకారులను ఆదుకుని ప్రోత్సహించాలన్న 20వ వార్డు మాజీ కౌన్సిలర్ ఎండి సలీం. చండూరులో అమైరా ఆయుర్వేద పంచకర్మ సెంటర్ను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కోడి శ్రీనివాసులు. ప్రమాణ స్వీకారం చేసిన పెద్దగట్టు లింగమంతుల స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు. యువజన కాంగ్రెస్ లో మంచి వక్త అయితే కాంగ్రెస్ పార్టీలో నాయకునిగా ఎదిగేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్న నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి. విజ్ఞాన యాత్రలో పాల్గొన్న మదర్సా జమే ఉలుం పాఠశాల విద్యార్థులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. గురువారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఛాంబర్లో ఈ సంవత్సరం నిర్వహించనున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలపై నగరకల్ శాసనసభ్యులు వేముల వీరేశంతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గురువారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెరువుకట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఛాంబర్లో ఈ సంవత్సరం నిర్వహించనున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలపై నగరకల్ శాసనసభ్యులు వేముల వీరేశంతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 2న ప్రారంభమై ఫిబ్రవరి 9న ముగుస్తాయని, బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 2న నల్గొండ పట్టణ పురవీధుల్లో నగరోత్సవంతో ప్రారంభమవుతాయని, ఫిబ్రవరి 4న స్వామివారి కళ్యాణ మహోత్సవం, 5న స్వామివారి శేషవాహన సేవ, ఫిబ్రవరి 6న స్వామివారి అగ్నిగుండాలు, 7న దీపోత్సవ సేవ, శేషవాహన సేవ, 8న మహాపూర్ణాహుతి, ధ్వజారోహణం, 9న గ్రామోత్సవం ఉంటాయని వివరించారు. శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు జిల్లా కలెక్టర్కు, శాసనసభ్యులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, ఇన్ఛార్జ్ డిఎస్పి జి రమేష్, దేవాదాయ శాఖ కమిషనర్ కె భాస్కర్, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నవీన్, జిల్లా అధికారులు తదితరులు హాజరయ్యారు. విజయోత్సవం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు మా నియోజకవర్గ ప్రజల తరఫున, జగల రామలింగేశ్వర స్వామి భక్తుల తరఫున కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా అధికారులందరూ కూడా
మా విజ్ఞప్తి ఏంటంటే కళ్యాణం రోజు ఒకటి, అగ్నిగుండాల రోజు ఒకటే మనకు కీలకమైనటువంటి ఘట్టం. ఈ రెండు ఘట్టాలని మనం చాలా జాగ్రత్తగా నిర్వహించుకుంటే మనం జాతరని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళచ్చు. 2వ తారీఖు నల్గొండలో నగరోత్సవంతో ప్రారంభమైనటువంటి జాతర 4వ తారీఖు రాత్రి 5 తెల్లారి గట్ల మనం కళ్యాణాన్ని నిర్వహించుకుంటాం. డిపార్ట్మెంట్ తో పాటు ఆర్ఎంబి శాఖ, పంచాయతీరాజ్ శాఖ, రోడ్డు భవనాల శాఖ వీళ్ళంతా రెడీగా ఉండాలి. జాయింట్ ఇన్స్పెక్షన్ తప్పకుండా చేయాలి. మీ దృష్టిలో ఒకటి అనవసరం విషయం కావచ్చు, బట్ ట్రాఫిక్ పరంగా, క్రౌడ్ మేనేజ్మెంట్ పరంగా అది అత్యవసరం విషయం కావచ్చు. సో అది 2 శాఖ అండ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దానికి నోడల్ శాఖగా ఆ సమన్వయాన్ని ఎన్ష్యూర్ చేయాలి. దీంతో పాటు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కొన్ని పారిశుద్ధ్యం సిబ్బంది ఒక అదనంగా రిక్వెస్ట్ చేశారు. అవి రావచ్చు, రాకపోవచ్చు. జస్ట్ మీరు వాటి మీద ఆధారపడి ఇక్కడ మరి పారిశుద్ధ్యం గాలికి తోపేస్తే నడవదు. డిపిఓ గారు నాట్ జస్ట్ నరకెట్పల్లి, వేరే మండలాల నుంచి, వేరే సబ్ డివిజన్ నుంచి, వేరే కాన్స్టిట్యుయెన్సీ నుంచి అయినా అవసరం ఉంటే తప్పకుండా ఎంపీఓస్ ని డ్యూటీ వేయాలి. ఇది ఒక వారం. పంచాయత్ సెక్రటరీస్ ని డ్యూటీ వేయాలి. అదనంగా సిబ్బందిని ఇక్కడ పెట్టి ధర్మరాజ ప్రసాదాత్ ఆయుష్యాభివర్ధనమశ్నుతే తేన దక్షిణాంది సంజయతి తం ప్రత్యంజమావర్తయంతి ప్రతీజీ దిగ్భాగే వరుణో దేవతా వరుణ ప్రసాదాత్ పుత్రపౌత్రాభివర్ధనమశ్నుతే తేన ప్రతీజేంది సంజయతి తముదీజీ తిష్టదముపహరంతి ఉదీజీ దిగ్భాగే ధర్మరామ దేవతా కుబేర ప్రసాదాత్. కార్యక్రమాలు వీడియోను చూసి కోరుతాను. ఈవో గారు మీ తరఫున 10 మినిట్ కూడా చేయాల్సింది. ఫస్ట్ ఏసీ ఎండోమెంట్ గారు, తర్వాత నీవు గారే మాట్లాడాలి. వాడు ఏసీ గారు మీరు మాట్లాడేటప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గురువారం సర్వే నిర్వహిస్తున్న అధికారుల బృందాన్ని ఆకస్మిక తనిఖీ చేసి ప్రభుత్వం ప్రకటించిన రైతు బంధు అర్హులకే అందే విధంగా మండల స్థాయి అధికారులు సర్వే నిర్వహించాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గురువారం సర్వే నిర్వహిస్తున్న అధికారుల బృందాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రభుత్వం ప్రకటించిన రైతు బంధు అర్హులకే అందే విధంగా మండల స్థాయి అధికారులు సర్వే నిర్వహించి అర్హులను గుర్తించే బాధ్యత మీపై ఉందని అన్నారు. గుండాల మండల కేంద్రంలో 903 సర్వే నెంబర్ నుండి 909 వరకు ఉన్న వ్యవసాయ భూములు, వెంచర్లు, పెట్రోల్ బంకులు, ఫంక్షన్ హాళ్లు, ప్రభుత్వ హాస్టల్, ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్, సబ్స్టేషన్, గుళ్ళు, గోపురాలకు తరాలుగా సేద్యం కాని భూములను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. మండలంలో కొనసాగుతున్న గృహ సర్వే ఎంతవరకు వచ్చిందని వివరాలు తెలుసుకున్నారు. కొత్త రేషన్ కార్డులు జారీ విషయంలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలు పూర్తిగా స్వీకరించి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జలకుమారి, ఆర్ఐ అనసూయ, ఎంపీడీఓ శంకరయ్య, ఇన్ఛార్జ్ ఎంపీఓ ధనంజయ్, ఆలేరు సోమేష్ కుమార్, ప్రభాకర్ రెడ్డి, సర్వేర్ సుష్మా, ఏఈఓ క్రాంతి, మాధవి, చైర్మన్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన ఆడియో నుంచి రాలి ఎల్ఏ డీటెయిల్స్ నోట్ చేసుకుంటాం.
షెడ్యూల్ కదా మనకి 3-4 డేస్లో అయిపోతుంది. మేజర్ ఎక్కడ గుండా హెడ్ క్వార్టర్ ఇక్కడే గుట్టలు రాళ్ళు పెడస్ట్రియల్ మ్యాప్లో సూపర్ ఇంపోజ్ చేసి చేసుకోవాలి. సోలార్ ప్లాంట్ కూడా ఉంది. గురువారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినాడులో వ్యవసాయ రెవెన్యూ అధికారుల బృందాలు నిర్వహిస్తున్న రైతు భరోసా క్షేత్రస్థాయి పరిశీలనను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతు భరోసా పథకం కింద భూభారతి ద్వారా డౌన్లోడ్ చేసుకున్న భూముల వివరాలు, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పాటిస్తున్న నియమ నిబంధనలను కలెక్టర్ వ్యవసాయ అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. గురువారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో వ్యవసాయ రెవెన్యూ అధికారుల బృందాలు నిర్వహిస్తున్న రైతు భరోసా క్షేత్రస్థాయి పరిశీలనను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతు భరోసా పథకం కింద భూభారతి ద్వారా డౌన్లోడ్ చేసుకున్న భూముల వివరాలు, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం పాటిస్తున్న నియమ నిబంధనలను ఆమె వ్యవసాయ అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. అంతేకాక భూభారతిలోనే జాబితా ద్వారా వెలిమినేడు గ్రామంలో గుర్తించిన వ్యవసాయేతర భూములైన నాలా లేఅవుట్లు, ఫ్యాక్టరీలు, ఇండ్లు, మైనింగ్, రాళ్ల రప్పలు, కొండలు, గుట్టలు ఉన్న భూములు తదితర భూముల వివరాలను నమోదు చేస్తున్నది లేనిది పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా రైతు భరోసా పథకాన్ని ప్రకటబందీగా అమలు చేయాలని, ఈ బాధ్యత మండల స్థాయిలో వ్యవసాయ రెవెన్యూ అధికారులపై ఆధారపడి ఉందని, వ్యవసాయం యోగ్యం కాని భూముల జాబితాను మరోసారి పరిశీలించి పక్కాగా జాబితా రూపొందించాలని ఆమె ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ చిట్యాల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ధరణి పోర్టల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించడమే కాకుండా కార్యాలయానికి భూ సమస్యల పరిష్కార నిమిత్తం వచ్చిన ఫిర్యాదుదారులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, మండల వ్యవసాయ అధికారి, తహసీల్దార్ కృష్ణ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు. రబీ సీఎంఆర్ను ఈ నెల 25లోగా 100% చెల్లించాలని అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ ఆదేశించారు. గురువారం అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ తన ఛాంబర్లో రైస్ మిల్లర్లతో 2024-25 ఖరీఫ్ రబీ సీఎంఆర్పై సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడారు. గురువారం అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ తన ఛాంబర్లో రైస్ మిల్లర్లతో 2024-25 ఖరీఫ్ రబీ సీఎంఆర్పై సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రబీ సీఎంఆర్ను ఈ నెల 25లోగా 100% చెల్లించాలని చెప్పారు. మిల్లర్లకు రబీలో 3,26,099 మెట్రిక్ టన్నులు ఇవ్వడం జరిగిందని, ఇందుకు గాను మిల్లర్లు 2,21,747 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు 2,18,992 మెట్రిక్ టన్నులు మాత్రమే చెల్లించారని, తక్కిన 19,856 మెట్రిక్ టన్నులను ఈ నెల 25లోపు చెల్లించాలని ఆదేశించారు. జిల్లాలో రబీ సీఎంఆర్ మొత్తం 91% చెల్లించడం జరిగిందని తెలిపారు. 2024-25 ఖరీఫ్ సీఎంఆర్ రైస్ మిల్లర్లు అందరూ నిర్దేశించిన సమయంలోగా చెల్లించాలని ఆయన ఆదేశించారు. సీఎంఆర్ చెల్లింపులో వైఫల్యం చెందిన మిల్లర్లపై చర్యలు తీసుకోవడమే కాకుండా అలాంటి మిల్లులను బ్లాక్ లిస్టులో ఉంచడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ సమావేశానికి జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా రైస్ మిల్లర్ల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గురువారం యాదగిరిగుట్టలో పురగిరి క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ముద్రించిన 2025 సంవత్సరం క్యాలెండర్ను యాదగిరిగుట్ట పట్టణ సిఐ రమేష్ ఆవిష్కరించారు. అనంతరం జిల్లా పురగిరి క్షత్రియ పెరిక కుల సంఘం అధ్యక్షులు మాడిశెట్టి సత్యనారాయణ ఆ కులస్తులను ఉద్దేశించి మాట్లాడారు. గురువారం యాదగిరిగుట్టలో పూరగిరి క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ముద్రించిన 2025 సంవత్సరం క్యాలెండర్ను
యాదగిరిగుట్ట పట్టణం సిఐ రమేష్తో ఆవిష్కరించారు. అనంతరం జిల్లా పూరగిరి క్షత్రియ పెరిక కుల సంఘం అధ్యక్షుడు మాడిశెట్టి సత్యనారాయణ ఆ కులస్తులను నిర్దేశించి మాట్లాడారు. కుల పెద్దలు ప్రముఖులతో భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నట్లు చెప్పారు. నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించిన యాదగిరిగుట్ట సిఐ రమేష్కు సంఘం పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొరిమిశెట్టి నరసింహులు, వర్కింగ్ ప్రెసిడెంట్ బొట్టు అబ్బయ్య, అధికార ప్రతినిధి సోమసాని రాజమల్లయ్య, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేశం, అంకంతి బాలయ్య, బెడిద కృష్ణ, సోమసాని కృష్ణ, అంకిరెడ్డి నరసింహులు, దిండి నరసింహులు, మేడిశెట్టి సురేష్, బెడిద వీరేశం, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. నా పేరు కోమిరిశెట్టి నరసింహులు, జిల్లా ప్రధాన కార్యదర్శిని. ముఖ్యంగా మాకు చాలా సంతోషం. ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా మరి అందరూ సంఘీయులు సమావేశమై ఒక మంచి ఆలోచన చేసిర్రు. ఎందుకంటే మనం ఇతర సంఘాల మరి ఈరోజు ఇది మున్నూరు కాపు సంఘం, ఇక్కడ మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితి. ఇంతకుముందు మరి గౌడ సంఘంలో పెట్టుకున్నాం. మనం ఎందుకు సంఘాన్ని స్థాపించలేము, మనం ఎందుకు నిర్మించలేము, మనం ఎందుకు పట్టుదలగా ముందుకు పోలేము అనేది అందరూ ఐకమత్యంగా ముందుండి మరి స్థల సేకరణ, ఆ వెంటనే మరి నూతన భవనాన్ని కూడా మరి నిర్మాణం చేయడానికి ముందుకొచ్చి మరి దాతలు కొంతమంది స్వచ్ఛందంగా మరి కొంత అమౌంట్ కూడా చేసిర్రు. అది చాలా తక్కువ. ఇంకా ముందుకు వచ్చి మరి త్వరలోనే ఈ నెల రోజులలో స్థల సేకరణ జరిపి మరి పెద్దలు మన రాష్ట్ర సంఘీయులు కానీ ఎమ్మెల్యేలు వాళ్ళందరి సహకారంతో మరి శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా, బిల్డింగ్ కార్యక్రమాన్ని కూడా మరి పూర్తి చేయడానికి మా వంతు ప్రయత్నాలు చేస్తాం. ఈరోజు మాత్రం నా పేరు మాడిశెట్టి సత్యనారాయణ, రాజపేట యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుని. ఈనాడు సంఘం యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో ముఖ్యంగా ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో మా సంఘ భవన నిర్మాణం కోసము కట్టడానికి అందరూ వచ్చినటువంటి సభ్యుల అభిప్రాయం మేరకు నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా కొందరము అమౌంట్ను కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దానికోసము ఈ వారం రోజుల్లోనే ప్రతి గ్రామంలో తిరిగి డబ్బును సేకరించుకుంటూ ఈ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మా భవన నిర్మాణాని కోసము స్థల సేకరణను ఒక నెల రోజుల్లోనే స్థల సేకరణ చేసి సంఘమే. ఇది రెండోసారి ఇక్కడ అటెండ్ కావడము. గతంలో గౌడ భవన్ ఉన్నప్పుడు అటెండ్ అయినా 3 సార్లలో 2 సార్లు అటెండ్ అయ్యారు. నెక్స్ట్ మాది సొంతం వచ్చేసేసి మాది కోదాడ దగ్గర నడిగూడెం మండలం చెన్నకేశ్వరపురం విలేజ్. అక్కడ స్కూల్ ఏజ్ 5th వరకు చదువుకున్న తర్వాత 6th కాంచి కోదాడ టౌన్లో చదువుకోవడం జరిగింది. కోదాడ టౌన్లో కూడా నేను కొంతకాలం ఒక 2 ఇయర్స్ I think 2 ఇయర్స్ ఆ పెరికాస్ట్ అనేది ఒకటి ఉండేది అక్కడ కోదాడలో. ఆయన సూరయ్య అని చెప్పేసి, తిప్పిరెడ్డి సూరయ్య అని చెప్పేసి నాకు తాతయ్యలు. ఆయన 5 ఎకరాలు ల్యాండ్ డొనేట్ చేసింది. డొనేట్ చేసిన తర్వాత ఒక 25 ఇయర్స్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసేది. ఎప్పట్లో వాస్తవం చెప్పాలంటే కోదాడ ఏరియా వాళ్ళకి జాబులు బాగా వస్తాయి, పెరుగుతున్న బాగా వస్తాయి అంటే కారణం ఏంటంటే ఆ పెరికాస్ట్ కూడా ఒక రీజన్. ఎందుకంటే చుట్టుపక్కల ఊళ్ళలో కొంత ఆ ఏరియా కోదాడ ఎట్లుంటుందంటే ఒక సగమేమో కాలువ కింద ఉంటుంది, ఒక సగమేమో మెట్ట ఏరియా ఉంటుంది. మెట్ట ప్రాంతం వాళ్ళకి అందరికి కూడా ఈ మెట్ట ప్రాంతం కాలువ ఏరియా సంబంధం లేదు. ఆ మంచి ఇన్స్టిట్యూషన్ మొత్తం కూడా కోదాటనే ఉంటుండే. అందరూ కూడా ఆడికి వచ్చి ఆ 25 రూమ్లలో ఒక్కొక్క రూమ్లో 45 ఉంటుకుంటూ ఆ స్టడీస్ అక్కడనే ఏది డిగ్రీ కాలేజ్ చాలా ఉన్నాయి అక్కడ చదువుకోవడము. నెక్స్ట్ అక్కడ చాలామంది పిల్లలు క్యాంపస్ పోవడము. ఆ క్యాంపస్లో బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. గురువారం జనయత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అండర్-19 హాకీ టోర్నమెంట్ నల్గొండ పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియంలో జరిగిన హాకీ టోర్నమెంట్లో ప్రథమ బహుమతి సాధించిన నల్గొండ హాకీ జట్టు క్రీడాకారులను పెద్దబండ సెంటర్లో సన్మానించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా 20వ వార్డు మాజీ కౌన్సిలర్ ఎండి సలీం మాట్లాడారు. గురువారం జనయత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అండర్-19 హాకీ టోర్నమెంట్ నల్గొండ పట్టణంలోనే మేకల అభినవ స్టేడియంలో జరిగిన హాకీ టోర్నమెంటులో ప్రథమ బహుమతి సాధించిన నల్గొండ హాకీ జట్టు క్రీడాకారులను పెద్దబండ సెంటర్లో సన్మానించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా 20వ వార్డు మాజీ కౌన్సిలర్ ఎండి సలీం మాట్లాడుతూ అండర్-19 హాకీ టోర్నమెంట్లో రాష్ట్ర వ్యాప్తంగా 10 జట్లు పాల్గొనడం జరిగిందన్నారు. దానిలో నల్గొండ జట్టు ప్రథమ బహుమతి గెలుపొందడం ఎంతో సంతోషమని అన్నారు. 20వ వార్డు పరిధిలో ఎక్కువ మంది హాకీ క్రీడాకారులు ఉండడం, ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు పెద్దబండకు చెందిన వారు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ క్రీడాకారులు బీద కుటుంబాలకు చెందిన వారు కావడం, వారు ఇతర ప్రాంతాలలో జరుగుతున్న క్రీడాకారులకు వెళ్ళకపోవడం, వారికి ఆర్థికంగా లేకపోవడమే కారణమని అన్నారు. హాకీ క్రీడాకారులను ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా వారికి ఆర్థిక సహాయం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జనయత్రి ఫౌండేషన్ రాష్ట్ర స్టీరింగ్ సభ్యులు గాదె నరసింహులు, కోట సైదులు, పాత లింగయ్య, నోమల యాదయ్య, ఆమంచి శ్రీనివాస్, రత్నం యాదయ్య, తలకలపల్లి శ్రీనివాస్, రావుల శ్రీను, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. నిలబెట్టాలి, బంగారు పథకాలు పని చేయాలి. దాంట్లో మనకు నమస్కారం అన్నగారు, ఎక్కడున్నారు? ఒకటి కాగితం రాసి చెప్పండి. గప్పుడు అరే నేను తీస్తేనే కదా స్పీచ్ వచ్చేది నీకు. మంచి కాదే నాయన, చెడుదేం కాదు. అందరు రైట్. రాష్ట్ర స్థాయి హాకీ టోర్నమెంటు నల్గొండ పట్టణంలోని మేఘనాభినవ స్టేడియంలో రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. దాంట్లో నల్లగొండ జిల్లా మొదటి బహుమతి గెలిచి విజయంగా సాధించింది. వారికి సందర్భంగా హాకీ క్రీడాకారులందరికీ గెలుపొందిన నల్లగొండ జిల్లా టీం సభ్యులందరికీ, క్రీడాకారులందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ క్రీడాకారులు మధ్యతరగతికి సంబంధించినటువంటి క్రీడాకారులందరూ కూడా పేదలు. వీళ్ళకు పోవటానికి ఛార్జ్ కూడా లేనటువంటి, రవాణా సౌకర్యానికి పోవడానికి కూడా ఛార్జ్ కూడా లేని పరిస్థితిలో తల్లిదండ్రులను బలవంతంగా చేసి ఎక్కడో అక్కడ అడిగిస్తే పోయి గేమ్స్ ఆడుతున్నటువంటి క్రీడాకారులు పెద్దబండలో కోకోలలుగా ఉన్నారు. ఇప్పుడు కింది స్థాయి పిల్లలు కూడా, చిన్నపిల్లలు కూడా హాకీ మీద ఎంతో ప్రేమతో 4 గంటలకే లేచిపోయి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఒక టీముగా గెలుపొందినటువంటి సందర్భం మనందరికీ ఎంతో గర్వకారణం. అది పెద్దబండ గొల్లగూడ ప్రాంతాన్ని చెప్పినటువంటి క్రీడాకారులే ఎక్కువ మంది హాకీ క్రీడాకారులు దీంట్లో ఉన్నారు. ఆ గెలుపు ఈ యొక్క మా పెద్దబండ ప్రాంతానికి ఎంతో గర్వకారంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా నేషనల్ గేమ్స్ కూడా ఈ టీముల నుంచి ఒక 5 సభ్యులు సెలెక్ట్ కావడం జరిగింది. వారు కూడా ఆ నేషనల్ గేమ్స్లో కూడా నేను గొల్లగూడలో నివసిస్తున్నాను. అవుట్డోర్ మేకల అభినవ్ స్టేడియంలో హాకీ గేమ్ పొద్దుగాల సాయంత్రం రోజు పోయి ప్రాక్టీస్ చేస్తాము. మొన్న జనవరి 5 నుంచి 10వ తారీఖు దాకా జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రథమ బహుమతి గెలిచాం. మాకు కొంచెం ఎక్విప్మెంట్స్ కావాలి హాకీ గేమ్ కోసం.
చిన్న చిన్న రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్లో కూడా ఆస్ట్రోటర్ఫ్లు అనేవి ఉన్నాయి. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కేవలం 2 ఉన్నాయి. ఆ రెండింటిగానే ఆడాలంటే మేము పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అందుచేత ఆస్ట్రోటర్ఫ్లు ఏర్పాటు చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. థ్యాంక్ యూ. జనవరి 5వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు రాష్ట్ర స్థాయి హాకీ టోర్నమెంట్స్ మేకల వినోద్ స్టేడియంలో జరిగాయి. ఈ టోర్నమెంట్స్లో 10 జిల్లాలకు సంబంధించినటువంటి హాకీ జట్లు పాల్గొన్నటువంటి 10 జట్లలో కూడా రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతిని నల్గొండ జిల్లా జట్టు గెలుచుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా జనయిత్రి ఫౌండేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా క్రీడాకారులకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వాలు అలసత్వం వహిస్తూ ఉన్నాయి. ప్రభుత్వాలు వాళ్ళకి కేటాయించాల్సినటువంటి నిధులు కేటాయించట్లేదు. క్రీడా ప్రాంగణాలకు మాత్రం బోర్డులు పెట్టేసేసి అందులో కంప చెట్లు మొలిచేటటువంటి విధంగానే చూసాయి తప్ప క్రీడల్ని ప్రోత్సహించేటటువంటి పరిస్థితి లేదు. దానికి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్స్ కానీ అవసరమైనటువంటి సామాగ్రిని కానీ అదే రకంగా వాళ్ళని తర్ఫీదు చేసేటటువంటి తర్ఫీదుదారులను కానీ ఎంపిక చేసేటటువంటి దాంట్లో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో గెలిచినటువంటి ఈ టీం అంతా కూడా నల్గొండ పట్టణంలోని 20వ వార్డులో ఉండేటటువంటి పేద పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో ప్రథమ బహుమతిని గెలుచుకున్నారు. వీళ్ళే దేశ స్థాయిలో జరిగేటటువంటి ఆల్ ఇండియా టోర్నమెంట్స్ రాంచీలో రేపు జరగబోతూ ఉన్నాయి. దాంట్లో 5 సెలెక్ట్ అయ్యారు. ఇందులో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు కూడా పేదవాళ్ళు. చండూరు మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు అమైరా ఆయుర్వేద పంచకర్మ సెంటర్ను ట్రస్మా జిల్లా అధ్యక్షులు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చండూరు మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు అమైరా ఆయుర్వేద పంచకర్మ సెంటర్ను ట్రస్మా జిల్లా అధ్యక్షులు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న చండూరు పట్టణంలో ఆయుర్వేద పంచకర్మ సెంటర్ ఏర్పాటు కావడం సంతోషదాయకమని, ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. క్లినిక్ నిర్వాహకులు డాక్టర్ మద్దెల లఖన్, ఆశా కిరణ్లు మాట్లాడుతూ ప్రజలకు ఆయుర్వేద చికిత్సపై నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో ఈ క్లినిక్ ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ క్లినిక్ నందు వెన్నునొప్పి, మెడనొప్పి, చర్మ వ్యాధులు, మధుమేహ వ్యాధులకు చికిత్స మరియు పంచకర్మ ప్రక్రియ ద్వారా చికిత్స అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పన్నాల లింగయ్య, కర్నాటి లక్ష్మయ్య, విజయ్ తదితరులు పాల్గొన్నారు. పెద్దగట్టు లింగమంతుల స్వామి దేవాలయ కమిటీ చైర్మన్గా పోలేబోయిన నరసయ్య యాదవ్, వైస్ చైర్మన్గా పోలేబోయిన నరేష్ పిల్లే, కమిటీ సభ్యులుగా కుర్రా సైదులు, వీరబోయిన సైదులు, సిరిపంగి సైదమ్మ, మెంతబోయిన లింగస్వామి, మెంతబోయిన చిన్నమల్లయ్యలు దేవాలయం వద్ద గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పెద్దగట్టు లింగమంతుల స్వామి దేవాలయ కమిటీ చైర్మన్గా పోలేబోయిన నరసయ్య యాదవ్, వైస్ చైర్మన్గా పోలేబోయిన నరేష్ పిల్లే, కమిటీ సభ్యులుగా కుర్ర సైదులు, వీరబోయిన సైదులు, సిరిపంగి సైదమ్మ, మెంతబోయిన లింగస్వామి, మెంతబోయిన చిన్నమల్లయ్యలు దేవాలయం వద్ద గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి, పిసిసి సభ్యులు, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేనారెడ్డి, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
అఖిల భారత యువజన కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన యంగ్ ఇండియా కే బోల్ కార్యక్రమం సీజన్ 5కి సంబంధించిన పోస్టర్లను గురువారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అఖిల భారత యువజన కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన యంగ్ ఇండియా కే బోల్ కార్యక్రమం సీజన్ 5కి సంబంధించిన పోస్టర్లను గురువారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో నాయకునిగా ఎదిగేందుకు యువజన కాంగ్రెస్ పునాది లాంటిదని పేర్కొన్నారు. యువజన కాంగ్రెస్లో కష్టపడి పనిచేసే వారికి మంచి గుర్తింపు భవిష్యత్తు ఉంటుందని అన్నారు. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ నిర్వహిస్తున్న యంగ్ ఇండియా కే బోల్ కార్యక్రమం యువతకు రాజకీయం, సామాజిక సమస్యలు, దేశ అభివృద్ధిపై చర్చించే ప్రత్యేక వేదికగా రూపొందించబడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు తిరుగుడు రవి యాదవ్, షేక్ జహంగీర్ బాబా, జాల మణికంఠ స్వామి, వల్కి దిలీప్, మునుగోడు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బనబోయిన రాము యాదవ్, నకరేకల్ అధ్యక్షుడు ఏనుగు రఘుమారెడ్డి, దేవరకొండ అధ్యక్షుడు కిన్నెర హరికృష్ణ, నాగార్జున సాగర్ అధ్యక్షుడు మల్రెడ్డి భానుచందర్ రెడ్డి, నల్గొండ పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి నాగరాజు, ఎండి అజారుద్దీన్, మంచి కంటి సిద్ధార్థ, కట్టంగూర్ ఆనంద్, దాసరి విజయ్, ఆవుల నందిని శ్రీనివాస్, వివిధ మండలాల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పానగల్ మదర్సా జమే ఉలుం పాఠశాల నుంచి హైదరాబాద్లో జూ పార్క్ను చూపించడానికి విజ్ఞాన యాత్రలో భాగంగా గురువారం తీసుకుపోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పానగల్ మదర్సా జమే ఉలుం పాఠశాల నుంచి హైదరాబాద్లోని జూ పార్క్ను చూపించడానికి విజ్ఞాన యాత్రలో భాగంగా గురువారం తీసుకుపోవడం జరిగిందని తెలిపారు. ఈ యాత్రలో పిల్లలు, మదర్సా సిబ్బంది అబ్దుల్ రెహమాన్, రియాజ్ ఉల్ రెహమాన్, మస్జిద్ కమిటీ నెంబర్ అబ్దుల్ ఫరీద్ సాబ్, అబ్దుల్ బాసిద్ అరే ఇతరులు పాల్గొనడం జరిగింది. హెడ్లైన్స్ మరోసారి. రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. రైతు బంధు అరువులకే అందాలన్న జిల్లా కలెక్టర్ హనుమంతారావు. వ్యవసాయం యోగ్యం కాని భూముల పరిశీలనను పక్కాగా చేయాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. కస్టమ్ మిల్లింగ్ రైస్ సీఎంఆర్ను సకాలంలో చెల్లించడంలో వైఫల్యం చెందిన మిల్లర్లపై చర్యలు తీసుకోవాలన్న అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్. పూరగిరి క్షత్రియ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన యాదగిరిగుట్ట పట్టణ సిఐ రమేష్. క్రీడాకారులను ఆదుకుని ప్రోత్సహించాలన్న 20వ వార్డు మాజీ కౌన్సిలర్ ఎండి సలీం. చండూరులో అమైరా ఆయుర్వేద పంచకర్మ సెంటర్ను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కోడి శ్రీనివాసులు. ప్రమాణ స్వీకారం చేసిన పెద్దగట్టు లింగమంతుల స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు. యువజన కాంగ్రెస్లో మంచి వక్త అయితే కాంగ్రెస్ పార్టీలో నాయకునిగా ఎదిగేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్న నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి. విజ్ఞాన యాత్రలో పాల్గొన్న మదర్సా జమే ఉలుం పాఠశాల విద్యార్థులు.
ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.